హలో గాయ్స్ వెల్కమ్ టు కలవతి వంటలు. ఈరోజు మనం బబ్బర్ గుడాలని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ విధంగా బబ్బర్ గుడాలు చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. ముందుగా మనం బబ్బర్లని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే బబ్బర్లు అనేవి తొందరగా ఉడుకుతాయండి, ఎక్కువ టైం తీసుకోవు. సో ఒక 4-5 అవర్స్ నానబెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి తొందరగా బబ్బర్లు ఉడికేటప్పుడే అందులో సాల్ట్ వేసుకోవాలి, మంచిగా పడుతుంది. ఇప్పుడు మనం స్టవ్ పైన బౌల్ని పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. 2 చిటపటలాడిన తర్వాత అందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మిర్చి కలర్ అనేది దోరగా వేగేంత వరకు మిర్చి అనేది దోరగా వేగేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోండి ఉల్లిపాయల్ని గుడాలలోకి. ఈ విధంగా కట్ చేసుకుంటే గుడాలలోకి బాగుంటుంది. అడ్డంగా కట్ చేసుకోకుండా ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుంటే గుడాలలోకి బాగుంటుందండి. ఇవి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని అయితే మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీస్తే ఆనియన్ అనేది మెత్తబడుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ఈ టైంలో వేసుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం తాలింపులో వేసేదానికన్నా ఇప్పుడు వేస్తే పచ్చి పచ్చిగా ఆ ఫ్లేవర్ అనేది చాలా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు ఆకులని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యేటట్లు అడుగు నుంచి పైకి, పైనుంచి కిందకి మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి అన్నీ మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం కలుపుకున్న తర్వాత ఈ తాలింపుని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న గుడాలలో అయితే బబ్బర్ గుడాలలో పోసుకొని ఈ విధంగా కలిపేసుకొని పోసుకొని ఇప్పుడు మనం ఆ తాలింపు గుడాలు 2 కలిసిపోయేటట్లు మంచిగా మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా తాలింపు వేసుకుంటే గుడాలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి మీ స్టైల్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో మన డైట్లో అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్తో గుడాలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా వస్తాయండి. ఒకసారి మీ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.